పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ, వీక్షకులందరికీ శుభాభివందనాలు. ఈ మధ్య ప్రతి చిత్రానికి విడుదలకు వారానికి ముందు రెండవ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. ఇది నేను గమనించింది మాత్రం సలార్ చిత్రం నుంచే. ఎందుకు అంటే మొదటి ట్రైలర్ చిత్రానికి కావాల్సినంత ఆసక్తిని, ఎదురు చూపుని కలిగించలేకపోతే ఆ తప్పును సరిదిద్దుకునేందుకు రెండవ ట్రైలర్ ని కత్తిరిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే జరిగింది. ఏ ట్రైలర్ని కత్తిరించాలన్నా ట్రైలర్లో కూడా ఒక కథ చెప్పాలి. అలాంటి ఒక కథని మొదటి ట్రైలర్లో మనకి చూపించలేకపోయారు. ఇప్పుడు రెండో ట్రైలర్లో ఒక ఉద్దేశంతో ట్రైలర్ని కత్తిరించారో లేదో చూద్దాం. నాకైతే ఈ రెండో ట్రైలర్ నచ్చిందని చెప్తాను. మొదటి ట్రైలర్ చూస్తే అది దేవర, అదే తండ్రి పాత్ర, ఆ దృష్టికోణం నుంచి కాకుండా అదేదో తన కథ కాదు అన్నట్లుగా కత్తిరించారు. కొడుకు వర కథేమో అని అనిపించేలా చేశారు. దేవర భాగమంతా ఏదో జరిగిన కథలాగా చూపించారు. ఇందులో నాకైతే ఇది దేవర దృష్టికోణం నుంచి దేవర కథలాగా కత్తిరించినట్లు అనిపించింది. ఇది ఆయన కథ, ఇందులోని సంఘర్షణ ఆయనది, దానికి పరిష్కారం కూడా ఆయన మూలానే జరుగుతుందన్నట్లుగా చూపించారు. అది కాకుండా ఊరికే భయం 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 అని ఊదర కొట్టకుండా ఇందులో ఎక్కువ సంభాషణలతో దేవర పాత్రని ఇంకొంచెం ఆసక్తి కలిగేలా చేశారు. కేవలం ప్రకాష్ రాజ్ గారి పాత్రతో మాత్రమే ఒక్కసారి భయం అని ఈ ట్రైలర్ లో వినిపించింది. నేనైతే ముందుగానే దాదాపు $30 పెట్టి టికెట్ కొన్నాను. కొరటాల మరి పాదగట్టానికి తీసుకెళ్తారా, లేక అక్కడ నుంచి కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తారా చూడాలి. మరి ఆ విషయాన్ని తెలుసుకోవాలని సగటు ప్రేక్షకుడిగా మనం వేచి చూసేది ఏ సభ కోసం? ప్రీ రిలీజ్ సభ కోసం. ఇక అభిమానులైతే వారు హీరోను దగ్గరగా చూసుకునేందుకు, అలానే ఆయన నేరుగా చెప్పే మాటలకు మురిసిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ చిత్ర ప్రచారం కోసం బాగా దోహదపడుతుంది. అలాంటిది ఏమైంది? చేతగాని వాళ్ళలాగా నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ చిత్రం విడుదల తేదీ ఎప్పుడో ఖరారైంది. ప్రచార తేదీలు కూడా వ్యూహాత్మకంగా ముందుగానే నిర్ణయించుకునే ఉంటారు. అయినా ఏమీ చేయలేకపోయారు. ఇదేదైనా మొదటిసారిగా ఎవరు ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ సభలే జరపనట్టుగా ఏం కొత్తగా నేర్చుకొని చేయాలా ఏంటి? అయినా మరి ఇంత చేతకానితనంగా, అభిమానులకు సురక్షితం లేని విధంగా ఎలాంటి తనిఖీలు చేయకుండా రోడ్డు మీద పోయే ప్రతి వాడిని ఆహ్వానించినట్లుంది. 5 స్టార్ హోటల్ కదా, మామూలుగా ప్రవేశించడానికి అవకాశం ఉండదని అభిమానులతో పాటు రౌడీలు, పోకిరులు, వెధవలందరూ లోపలికి వచ్చినట్లున్నారు. ఆ గందరగోళం చూసి ఎవరికీ సురక్షితం లేదని సభని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత కదా తెలిసింది ఎలాంటి వారు వచ్చారని. వామ్మో, వచ్చిన వాళ్ళు నిజంగా అభిమానులు కాదు, ఉన్మాదులు. ఏదో ఉచితంగా భోజనం కోసం వచ్చి అది దొరకపోయేసరికి వీరంగం సృష్టించారంటే అతిశయోక్తి కాదు. ఉన్మాదుల్లాగా, సంఘ విద్రోహుల్లాగా ఆ హోటల్లో విధ్వంసం చేశారు. అది అభిమానులు అయి ఉండొచ్చు కదా, ఏంటి నిన్నేమని అంటారని జాగ్రత్త పడుతున్నావా అని నన్ను అడిగితే, కాదు, ఆ దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు దేవర పోస్టర్స్ ని చింపుకుంటూ వెళ్తున్నారు. అభిమానులు అలా చేయరు కదా, మరి అభిమానులను ఎలా చెప్పగలుగుతాం? మొత్తానికి ముసుగులో అభిమానులను చెప్పుకునే వాళ్ళు చిత్ర విడుదలకు ముందు వాళ్ళు చేసిన నిర్వాహం వల్ల దుష్ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఆయన నిజమైన అభిమానులకి కలంకం తెచ్చిపెట్టింది. కొత్త ట్రైలర్ తో, కొత్త ఉత్తేజంతో దూసుకు వెళ్ళడానికి సిద్ధమై ఉండగా ఇలా అభిమానుల వల్ల జరిగిన సంఘటనలు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ప్రచారంలో మళ్లీ పుంజుకొని విడుదల సమయానికి జోరందుకోవాలని ఆశిద్దాం. ఇదండి దేవర చిత్ర విశేషాలు. మరెన్నో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు